ఏపీ ప్రభుత్వంలో మరో కీలక పథకం అమలుపై తుది కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసే బస్సులు పరిధి, మార్గదర్శకాలపైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బంది ఈ పథకం అమలు కోసం పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. దీంతో ఇప్పుడు ఈ పథకం వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనుంది. జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పాత జిల్లాల పరిధి, కొత్తగా 26 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఏ కేటగిరీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగులతో పాటు విశాఖ, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సులో 88% ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాధిస్తున్నట్లు తెలిసింది. 12% బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ లెక్కలు పరిశీలించిన తర్వాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రాతిపదికగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు మొత్తం కలిపి 6,561 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. 1,897 ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. అయితే వీటిలో 70% ఉమ్మడి జిల్లాలోనే తిరుగుతున్నాయి. మొత్తంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లు అన్ని కలిపి 8,458 బస్సులు ఉన్నాయి. ఈ లెక్కన పొరుగు జిల్లాలకు 8.5% మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. కాగా 91.5% ఉమ్మడి జిల్లాలలో ప్రయాణిస్తున్నట్లు తేలటంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పథకం అమలు కానుంది.